నమస్తే. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ చూడండి. ఇగో ఇప్పుడే వచ్చిన చేను దగ్గరకొచ్చిన. ఆ గేదెలు ఇప్పిన. అయితే అందరికీ కూడాక ఇక దగ్గరకొచ్చేసింది పండగ. అందరికీ మళ్ళీ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు. అమ్మ ఆశీర్వాదంతో మంచిగుండండి అందరూ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవ్వుడిని నమ్మొద్దు. ఈ ప్రపంచంలో ఎవ్వుడితోని అతి స్నేహం చేయగాకండి. మామూలు స్నేహమే చేయండి. మెలకువతో ఉండండి. డబ్బును బట్టి వ్యవహారం ఉంది ఇయాల. పైసలు లేకపోతే వ్యవహారం లేదసలు. ఏ వ్యవహారం అయినా సరే డబ్బులుండాలి. కాబట్టి కష్టపడి సంపాదించండి. డబ్బును పొదుపు చేయండి. వాడాదుకుంటాడో, ఈడాదుకుంటాడో అనుకోబాకు. నీకేదైనా జబ్బొచ్చినా, రోగం వచ్చినా సరే అప్పుడు అడుగు. డబ్బులు ఎవడెత్తడో, ఇయ్యడో తెలిసిద్ది. అసలు మనకెంత వాల్యూ ఉందో లేదో కూడా అప్పుడే తెలిసిద్ది. ఇదంతా ఎందుకని చెప్తున్నానంటే, తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టుకోబాకండి. తొందరపడి వాగ్దానాలు చేయకాకండి స్నేహితుల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అని. మన కోసం వచ్చేవాడే మనకోడు, మన ఫ్రెండు, మన స్నేహితుడు. డబ్బులు ఎంత విలువైనయో దెబ్బ తగిలినప్పుడే, జబ్బు వచ్చినప్పుడే తెలిసిద్దన్నారు పెద్దలు. కాబట్టి మీకు చెప్పాలనిపించి చెబుతున్నా. ఇది నా విన్నపం అనుకోండి. జై శ్రీరామ్. మీ ముద్దు బిడ్డ, రైతు బిడ్డ. ఓకే.